వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. నేను మీ హేమమాలిని. ఆమె కెరియర్ షార్ట్ ఫిలిమ్స్ తో మొదలైంది. తన నటనతో యూనిక్ ఫిలిమ్స్ తో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. చక్కటి అందం, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది. కలర్ ఫోటోలో కలర్ఫుల్ గా మెరిసిన ఈ అమ్మడు ఆత్మాభిమానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తనకు వచ్చిన ప్రతి పాత్రలో ఒదిగిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తెలుగు అమ్మాయి. సరికొత్త కథలతో వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న ఈ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు, చాందిని చౌదరి. ఆమె గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విశాఖపట్నానికి చెందిన ఈ నటి బెంగళూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మధురం, సాంబారిడ్లీ వంటి లఘు చిత్రాల్లో తనలోని యాక్టింగ్ టాలెంట్ ని బయటపెట్టింది. ఆ షార్ట్ ఫిలిమ్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు ఉపయోగపడ్డాయి. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన చాందిని చౌదరి 2015లో విడుదలైన కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత ప్రేమ, ఇష్క్, కాదల్లో చిన్న పాత్రలు పోషించింది. కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, మనులతో ఆకట్టుకున్న ఈ తెలుగు అందం కలర్ ఫోటోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ ఆమెకు ఆ స్థాయి ప్రశంసలు దక్కింది గామి విషయంలోనే. కలర్ ఫోటో తర్వాత వచ్చిన సూపర్ ఓవర్, సమ్మతమే తదితర చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. మ్యూజిక్ షాప్ పూర్తిలో నాయకుడిని ప్రోత్సహించే అమ్మాయిగా, ఏవంలో పోలీస్ ఆఫీసర్ గా విభిన్న పాత్రలు పోషించింది. గాడ్స్ ఆఫ్ ధర్మపురి, గాలివాన, ఝాన్సీ తదితర వెబ్ సిరీస్లతో ఓటీటీ ఆడియన్స్ కు దగ్గరైంది. తనకు చాలా రంగాల్లో ఆసక్తి ఉంది. ఇంజనీరింగ్ చేశాక మాస్టర్స్ చేసి పిహెచ్డి చేద్దామనుకుందట. అంతకు ముందు స్పోర్ట్స్ లోకి వెళ్లాలనుకుందట. త్రోబాల్లో స్టేట్ ఛాంపియన్, జిల్లా స్థాయిలో ఖోఖో ఆడింది. టెన్నిస్, టేబుల్ టెన్నిస్ బాగా ఆడుతుంది. పెయింటింగ్ బాగా చేస్తుంది. కవితలు, కథలు రాయడం, ఇలా చాలా వాటిలో నైపుణ్యం ఉంది. తనకు కథలు రాయడం ఇష్టమని, సినిమాలకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా డాకు మహారాజ్ చిత్రంలో చాందిని చౌదరి కీలక పాత్ర పోషించారు. డాకు మహారాజ్ విషయానికి వస్తే యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా ఇది సిద్ధమైంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయకులు. బాబీ దేవోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రమోషన్స్ లో భాగంగా డాకు మహారాజ్ ట్రైలర్ తోనే అంచనాలను పెంచేసింది. జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకులలో మంచి టాక్ సొంతం చేసుకుంది. చూశారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా.